విశాఖపట్నంలో బీజేపీ నాయకుల జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. 31 మే తేదీన గూడూరు శంకర్రావు గాజువాక బీజేపీ నాయకులు, జిల్లా మీడియా ప్యానలిస్ట్, గాజువాక మండలం ఇన్ఛార్జ్ చొక్కాకుల రాంబాబు, దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు, విశాఖపట్నం జిల్లా డివిఎంసీ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు డిఎంసీ సఫాయి కర్మచారి సభ్యులు ఇరువురి జన్మదినం పురస్కరించుకొని విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీ వద్ద ఉన్నటువంటి హోం నందు ఉన్నటువంటి రోగులకు అల్పాహారం వితరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మైనారిటీ మోర్చా సీనియర్ నాయకులు ఓ ఆల్బర్ట్, బీజేపీ స్టేట్ ఎస్సీ కార్యవర్గ సభ్యులు మాజీ దశమంతుల స్వామి జగదీష్, డి శ్రీనివాసరావు డెస్సీ పాల్గొన్నారు. చాలా సంతోషం. 5 నెల మే నెలాఖరున మన సోదరుడు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల రాంబాబు గారు, అంత మాత్రం కాదు, ఆయన ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మెంబరు, ఈవెన్ కలెక్టర్తో ఇంచుమించు నెలకు ఒకసారి 2 సార్లు సమావేశం అయ్యే సత్తా ఆయనకు మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున మానిటరింగ్ ఆయనకు ఉంది. అంతేకాదు జిఎంసీలో ఈ యొక్క డివిఎంసీ అనే సఫాయి కార్యకర్తగా ఆయన కొన్ని పదవులు ఉన్నాయి. ఆ పదవులు ఎన్నున్నా ఆయనకి కావాల్సింది ప్రజాసేవే. రాంబాబు మాకు కష్టం ఉంది, రాంబాబు మాకు ఇలాగ ఆటో కావాలి, రాంబాబు కాడు కావాలి, రాంబాబు మనకి ఇక్కడ జీవీఎంసీలో పని ఉంది, కలెక్టర్ పని కంపల్సరీగా అటెండ్ అవుతాడు. తన ఆరోగ్యం కన్నా తన క్షేమం కన్నా ఎక్కువగా, ఎందుకంటే వాడు ఫ్యామిలీ వెల్ సెటిల్డ్. వీడు చేసే ప్రతి పని కూడా కమ్యూనిటీకి మెయిన్, నాలాంటి ఫ్రెండ్స్కి, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి, అతను ఎవరైతే కష్టం ఉన్నారో వాళ్ళకి, ఇలాగ ప్రతిదీ కూడా రాంబాబు చేయడం చాలా అదృష్టం. అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఈరోజు ఈ యొక్క గ్రామ సమాజంలో లెప్పర్సి ఈ యొక్క హాస్టల్లో లేకపోతే ఈ యొక్క మందిరంలో చేసుకోవడం చాలా సంతోషం. ఇది ఏంటంటే ఇదివరకు లాస్ట్ టైం నేను చెప్పాను, ఇది అనాథాశ్రయం కాదు, అందరాశ్రయము, అభిమానాశ్రయము. అనాథాశ్రయం అనేది ఎవరు లేనోళ్ళు. మీకేంటంటే గైడ్, మనకైతే అందరూ ఉన్నారు. ఒకసారి రాములు గారు దీనికి, కాశీరాజు గారికి, హరిబాబు గారు వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఏంటంటే మనకు మనమే ధైర్యం, మనకు మనమే బలం. మీరు మిమ్మల్ని కించపరుచుకున్నాడు, ఆడిని ఆడి కుటుంబాన్ని కించపరుచుకున్నట్టే. నాకైతే ఇక్కడ కార్యక్రమం చాలా ఇష్టం, ఎందుకంటే మన 36వ వార్డు రంగిరేజు వీధి, అందరూ గోపర గారు, నాయుడు, మీరందరూ నాకు పరిచయమే. ఇలాగెళ్తే చర్చి, ఇలాగెళ్తే వీధి, ఇలాగెళ్తే కాలేజీ, మూర్తి గారు కొట్టు.